చిలకడ దుంపని పైన చిక్కు తీసేసి చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఒకే చిలకడ దుంపని తీసుకున్నాను. కట్ చేసుకున్న పీసెస్ని బౌల్లో వేసేసి మునిగేంత వరకు నీళ్లు వేసి పొయ్యి మీద పెట్టేసి ముక్క సాఫ్ట్గా ఉడికేంత వరకు ఉడికించుకుందాం. ఇలా ఉడికించుకున్న పీసెస్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేయండి. ఇప్పుడు ఫోర్క్తో వీటన్నిటిని బాగా స్మూత్గా స్మాష్ చేసేసేయాలి. ఇందులోకే ఇక్కడ మైదా పిండి వేసుకోకుండా హెల్దీగా నేనైతే గోధుమ పిండి వేస్తున్నాను. 2 టేబుల్ స్పూన్ల గోధుమ పిండి తీసుకున్నాను. మీరు కావాలంటే మైదా వేసుకోవచ్చు. 2 టేబుల్ స్పూన్ల ఆర్గానిక్ బ్రౌన్ బెల్లం పౌడర్ అయితే వేస్తున్నాను. అండ్ ఫ్లేవర్ కోసం 1/2 టీ స్పూన్ అంతా ఇలాచీ పౌడర్, ఒక ఎగ్ అయితే వేసుకుంటున్నాను. ఒకే చిలకడ దుంప తీసుకున్నా, నేను ప్రిపేర్ చేసే క్వాంటిటీ బట్టి ఒక ఎగ్ వేసుకున్నాను. ఇప్పుడు మనం ఇందాక చిలకడ దుంపల్ని ఉడికించుకున్నాం కదా, ఆ నీళ్ళు కూడా వేసుకున్నాను. మరి ఎక్కువ నీళ్ళు పెట్టి ఉడికించుకుంటే కనుక కన్సిస్టెన్సీ చూసి వేసుకోండి. మొత్తం మిక్స్ అయ్యేలాగా ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కన్సిస్టెన్సీ చూసుకొని కొన్ని పాలు, అలాగే 1 టేబుల్ స్పూను ఎలాంటి ఫ్లేవర్ లేని ఆయిల్ అయితే వేసుకోవాలి. మీరు కావాలంటే ఆయిల్ ప్లేస్లో నెయ్యి లేదంటే బటర్ కూడా వేసుకోవచ్చు. అంతా మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకున్నామంటే ఇలా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఒక ఫ్రై ప్యాన్ తీసుకొని అందులోకి 1 టేబుల్ స్పూను నూనె లేదంటే నెయ్యి వేసేసుకొని ప్యాన్ మొత్తానికి స్ప్రెడ్ చేసి మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని ఇలా వేసేసుకొని పొయ్యి మీద పెట్టి ఫ్లేమ్ అనేది సిమ్ టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసుకొని నిదానంగా ఇలా కుక్ చేసుకోవాలి. ఇదైతే మనకి కుక్కర్లో పెట్టి కేక్ బాయిల్ చేసుకుంటాం, అంటే కేక్ స్టీమ్ చేసుకుంటాం కదా, అలా కాకుండా ఇలా డైరెక్ట్గానే పొయ్యి మీద పెట్టి ఫ్రై చేసుకోవచ్చు. దీన్ని అయితే ఇలా టూత్ పిక్తో గుచ్చి చూస్తే మనకి ఏం అంటుకోకుండా వచ్చిందంటే పచ్చిదనం లేదు అనుకుంటే ఫ్రై అయినట్టు. రెండో సైడ్కి ఇలా టర్న్ చేసుకొని పైన నచ్చితే నెయ్యి వేసుకోవచ్చు, హనీ వేసుకోవచ్చు, లేదండి హనీ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఫైనల్గా పైన నువ్వులు వేసి ఒక 2-3 నిమిషాల పాటు అటు సైడ్ ఫ్రై చేసుకున్నామంటే మనకి డిలీషియస్గా స్వీట్ పొటాటోతో ఒక స్వీట్ అయితే రెడీ అయిపోతుంది. కేక్ కన్నా టేస్ట్ అయితే